ఈ మధ్యకాలంలో భర్త దగ్గర ప్రేమ దొరకట్లేదని పక్కింటి పిల్లగాడిని లైన్లో పెట్టుకుంటున్నారు అమ్మాయిలు, ఆంటీలు కూడా. ఏంటి దీనికి గల కారణం ఏంటంటే సైంటిఫిక్ గా చెప్తాను. ఫస్ట్ దీన్ని లిబిడో అంటామండి. యాక్చువల్లీ ఎవరైతే అంటే వారికి శారీరకంగా అందాల్సినటువంటి ఆ స్పృహ, ఆ స్పర్శ వాళ్ళకి అందించలేని పక్షంలో వాళ్ళలో అక్యూములేట్ అయిన హార్మోన్ ఆక్సిటోసిన్. ఈ ఆక్సిటోసిన్ నిల్వలు బాగా పెరిగిపోవడంతో అది భావోద్రేకం. ఆ భావోద్రేకాన్ని ఖచ్చితంగా ఆ ఉద్రేకాన్ని న్యూట్రలైజ్ చేసుకోవాలి. లేకపోతే వీటి వల్ల హైపర్ టెన్షన్, సమ్ టైమ్స్ ఏంటంటే సైకలాజికల్ డిజార్డర్స్ కూడా తలెత్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటికి జీవిత భాగస్వామి ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వన్స్ వాళ్ళని నమ్మి జీవితంలోకి వచ్చాక వాళ్ళని తృప్తిపరచాల్సిన బాధ్యత కూడా ఆ లైఫ్ పార్ట్నర్దే కదా. ఈ ప్రేమ వల్ల కూడా చాలామంది దాన్ని వ్యసనంగా మార్చుకొని బాగా ఒక మందు సిగరెట్కి అయితే ఎలా అయితే బానిస అయిపోతారో, ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయినా కూడా అవతల వ్యక్తికి బానిస అయిపోయి దానివల్ల సూసైడల్స్ దాకా వెళ్ళిపోయి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీనికి గల కారణం ఏంటంటే భావోద్వేగాలు. అంటే ఒక పరిమితి వచ్చాక ఈ ప్రేమ యొక్క తత్వం ఎలా ఉంటుందంటే, వన్స్ ప్రేమ అనేది వ్యక్తపరిచే విషయంలో చెప్పుకున్నంత సులభం కాదండి. ఒక్కసారి ఒక వ్యక్తిని ప్రేమించడం మొదలు పెట్టినప్పుడు ఆ ప్రేమ ఎలా ఉంటదంటే, ఆ ప్రేమలో ప్రాణాన్ని సైతం త్యాగం చేసేటువంటి దృక్పథం ఏర్పడుతుంది. అంటే అన్వాంటెడ్ ఫోర్స్ కూడా ట్రిగ్గర్ అవుతుంది. అదే విధంగా అవుతుంది అని అంటే ఇంటర్నల్ కెమికలైజేషన్ అని అంటాం. ఇంటర్నల్ గా కొన్ని కెమికల్స్ యాక్టివేట్ అవుతాయి. అందులో ఆక్సిటోసిన్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్లో ప్రేరేపిస్తూ ఉంటాయి. తద్వారా ఏంటంటే తట్టుకోలేరు. తన ప్రేమించిన అమ్మాయితో ఇంకొకరు మాట్లాడితే తట్టుకోలేరు. తన ప్రేమించిన అమ్మాయి తనకి చెప్పకుండా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినా తట్టుకోలేరు. లేదా ఆ అబ్బాయి ఇంకొకరితో జస్ట్ చనువుగా ఉన్నా ఆ అమ్మాయి తట్టుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు మనశ్శాంతి కోల్పోతూ అవతల వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలనే తపనతో, అంటే వీళ్ళ ప్రేమ ఎలా ఉంటదంటే, ప్రేమ కళ్ళు లేవు అనేది ఇక్కడి నుంచి వచ్చింది. ప్రేమ గుడ్డిదని అంటారు కదా, కారణం ఇదే. ఆ టైంలో వాళ్ళకి ఇంకేమీ తెలియదండి. అవతల వ్యక్తి నాకు కావాలి, అవతల వ్యక్తి నాది, అంతే. ఆ వ్యక్తి మీద ఇంకొకళ్ళు కళ్ళు వేసినా కళ్ళు పొడిచేస్తా అనేటువంటి తత్వంలో కోపం వచ్చేస్తూ ఉంటాయి. ఉద్రేకం అంటే ఫీలింగ్స్ ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. ఆ ప్రాబ్లంలోనే అందులో తన్ను సమర్థించుకోవడానికే, స్థిమితపరచుకోవడానికే మందు అనే వ్యసనం, సిగరెట్లు, మందులు ఇటువంటి అన్ని కూడా ప్రయత్నించి ఆ టైంలోనే అసలు వ్యసనాలు అటాక్ అవ్వడానికి రీజన్ కూడా అదేనండి, ట్రిగ్గర్. అది తను ఏదో రకంగా తన్ని ఫర్గాట్, అంటే దాన్ని మర్చిపోవాలి. ఆ మూమెంట్ మర్చిపోవాలంటే ఏదో సబ్స్టిట్యూషనల్ ఒక పవర్ కావాలి. అది నిశా రూపంలో తీసుకుంటారు. ఆ టైంలోనే మందు కొడతాం స్టార్ట్ అవుతుంది. అందువల్లే నేను యూత్ కి కూడా చాలా సిన్సియర్ గా చెప్తున్నాను, నిజంగా నిజాయితీగా నిబద్ధతగా ఉన్నట్లయితే డెఫినెట్ గా ప్రేమించవచ్చు, తప్పలేదు. కానీ ఆ ప్రేమను టెస్టింగ్ పర్పస్ వాడకండి. తిని ఎలా ఉన్నాడో చెక్ చేద్దాం, ఒక 6 నెలలు చూద్దాం, అప్పుడు ఫిక్స్ చేద్దాం. ఈ లోపల స్పేర్ ఇంకొకళ్ళని చూస్తాం, అతనితో మాట్లాడదాం, లేదా ఒకేసారి 3 4 సహవాసం చేసి ఎవరు బెస్ట్ చూస్ చేసుకుందాం. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఇద్దరికీ చెప్తున్నాను, ఇలాంటివే ఎక్కువ ఉన్నాయి ప్రజెంట్ సొసైటీలో. ఎందుకంటే దేర్ వాజ్ నో క్లారిటీ. ఇప్పుడు యూత్ అంతా కేటగిరీ జీజన్. ఈ జీజన్ ఏంటంటే ఇన్స్టెంట్ కి బాగా అలవాటు పడిపోయిన జనరేషన్. ప్రతిదీ ఇన్స్టెంట్ గా కావాలి. వీళ్ళకి ఏంటంటే ఇంపల్సివ్ థాట్స్ అని అంటామండి. అప్పటికప్పుడు ఒక థాట్ వస్తుంది, ఇప్పటికిప్పుడు పార్క్ వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవాలి, ఇప్పటికిప్పుడు సినిమా చూడాలంటే చూసేయాలి. అవతల వాళ్ళ పరిస్థితి ఏంటనేది అనవసరం. ఫోన్ చేసి నేను వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు వస్తున్నావా లేదా, నిజంగా నన్ను ప్రేమిస్తే రా. అవతల వ్యక్తి పరిస్థితి ఏంటండి, నిజంగా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, వాళ్ళు ఏ ఇబ్బందిలో ఉన్నారో, ఏ కమిట్మెంట్తో ఉన్నారో, వృత్తిపరంగానైనా వ్యాపార పరంగానైనా, లేదా చదువుకునే విద్యార్థులైతే వాళ్ళ కమిట్మెంట్ పరంగా ఎగ్జామినేషన్ అయినా ఏదైనా సరే అర్థం చేసుకోవాలి కదా. అవతల వ్యక్తి ఏమైపోయినా పర్లేదు, నాకు ఇప్పుడు అనిపించింది నువ్వు చేయాల్సిందే, నిజమైన ప్రేమ అయితే నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందేనంటే, అవతల వ్యక్తి నిజమైన ప్రేమ ఉన్నప్పుడు అమాయకంగా అక్కడ ఉన్న పరిస్థితులన్నీ ఆపేసి మరీ ఇక్కడికి పరిగెత్తుకుని వస్తారు. తీరా చూస్తే ఇక్కడ నేను ఏంటంటే ప్రతి విషయానికి చిన్న చిన్న విషయాల్లో సైతం ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి తనకి ఫీలింగ్స్. అంటే పొరపాటున తన గురించి ఎంత చేసినా ఏదో ఒక చిన్న విషయంలో తన మీద కోపం రావడం, తన మీద విసుగు రావడం, రిలేషన్షిప్ ఆపేద్దామని అనుకోవడం, ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి బయట.